అందరికీ నమస్కారం. ఏపీలో ఆ 5 నగరాలు పంట పండిందండి. ఏకంగా ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు అన్నట్టు. ఈ మొబిలిటీ అన్నట్టుగా వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి. ఈ 5 చోట్ల ఛార్జింగ్ స్టేషన్లు రాబోతున్నాయి. అండ్ ఈ 5 చోట్ల కూడా ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటారో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వబోతున్నారు. ఏపీలో వచ్చేసి కరెంటు వాడకం తగ్గించాలని ఒక పక్క, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని ఒక పక్క. కరెంటు వాడకం తగ్గించాలనేమో ఈ సోలార్ ప్యానల్స్ అవి పెట్టేసి ఇళ్ళ మీద సూర్యఘర్ అని చెప్పేసి ఆ స్కీమ్ అప్లై చేస్తున్నారు. ఓకేనా. తర్వాత సోలార్ విద్యుత్ కాబట్టి దానివల్ల నష్టమే ఉండదు, హ్యాపీ. సో అలా కరెంటు వాడకానికి సంబంధించి తగ్గించు. ఈ పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలని ఏం చేయాలి? ఎలక్ట్రిక్ వెహికల్స్ పెంచాలి. అంటే బ్యాటరీలు ఉండాలి, ఈ బ్యాటరీకి ఛార్జింగ్ పాయింట్స్ ఉండాలి. అలా ఒక్కొక్క సిటీ, ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఒక్కో సిటీకి 50 కోట్లు కేటాయించారు. ప్రతి 9 కిలోమీటర్ల రేడియస్ ఆర్ నియర్ బై డిస్టెన్స్ ఎలాగైనా అనుకోవచ్చు, ప్రతి చోట ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు పెడుతున్నారు అనమాట. చక్కగా వెళ్తాం, ఛార్జింగ్ పెట్టుకోవడం, వెళ్ళిపోవడం. ఐఎమ్ షూర్ రానున్న రోజులలో పొల్యూషన్ ఫ్రీ ఆర్ జీరో పొల్యూషన్ స్టేట్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది.